ఏంద్రా సూర్య ఏంద్రా మాకేం పని పాట లేదురా మాకు తెల్లారితే ఆ పొద్దుగల 6 గంటల ఫోన్ చేసి బాబాయ్ దండం పెడతా నాకు పిల్ల వద్దని చెప్పి నాకు ఫోన్ చేస్తాను నీ అరచకాలు ఏంద్రా 1 అయిపోయింది 2 అయిపోయింది 3 అయింది ఇదే పని అరగా పొద్దుగల గుద్దవాళ్ళు దావుడు పిల్ల మూలు పంచా పెట్టుకుంటూ తెల్లారి పెద్ద బస్సు బావుడు ఇదేనా అర ఊళ్ళే నిన్ను చూసి కూడా తయారయ్యేటట్టు 35 ఊళ్ళే ఏమమ్మా ఓ పోరి సాయిత్రి ఏంది ఆడ కట్టెపుల్ల పడుకుని గీక్తారు ఇక్కడా ఏదో చెప్తున్నా గార్డెన్ కూర్చున్నావేంది ఇక్కడికి వచ్చి రోజుగా పంచాయతీ ఇంటి ముంగట్టి వస్తుంటాడు మొన్న పొలంలో కలుపు తీసే కాడ ఇంకా చేయబట్టుకుంటే పెద్ద లొల్లైంది నేనేమన్నా మీ అందరికి చెప్పుకున్నా ఇట్లనే పంచాయతీ పెట్టినా సంవత్సరాలు లెక్కలు మాట్లాడుతున్నా చేసే పర్లేదు లంజదాని ఇక్కడికి వచ్చి పెద్ద పత్రిక చెప్తున్నావు లంజా సూర్య ఎట్రా నిలబడి మాట్లాడరాడా మేము వచ్చిన పిచ్చోళ్ళం ఏమన్నా నీ ముచ్చట గురించి చేసే బుద్ధ పనులు మళ్ళీ ఈ నుంచి వెళ్ళి ఇంకా రూపాయి ఎక్కువ ఒకరి మీద ఒకరు నిలబడి మాట్లాడు పటేలా ఆ ఇంకా అనేది ఎంత లంచదో మీకు తెలియదా పటేలా అది దాని పని చేసుకుంటుంది నా పని ఏం చేస్తుంది ఖాళీ పిల్లి దాన్ని ముందుకెళ్ళిపోయినా అది దాన్ని చేయి తాగిందని దీనికి వచ్చి చెప్పింది ఇక్కడ 10 మంది ఇజ్జత్ తీస్తుంది ఎంత పెద్ద పౌరం పగలు మీకు తెలియదా బాబాయ్ పిల్ల చెప్పు ఏంది నీ సంగతి చెప్పు నువ్వు ముందుకు రా ముందుకు వచ్చి నీ పంచాయతీ చెప్పు ఆయన చెప్పు ఆయన వెళ్ళిపోతే నువ్వు చెప్పి నువ్వు చెప్పు కూడా బాగానే ఉంది మాకు కానీ ఏం చెప్పాలా మామ మొన్న దసరా పండుగకు మా చెల్లె వస్తే సోయి లేకుండా తాగి దాని దగ్గర పోయి అన్నాడు మా చెల్లె కాబట్టి ఎవ్వరికి చెప్పుకోలేకపోయింది నేను చెప్పినా అదే మరదల వానికంటే సోయి లేక తప్పదాయి అన్నాడు మరి నీ చెల్లె సోయడం పోయిందే దానికన్నా బుద్ధి ఉండాలి కానీ మరి కళ్ళుబొట్ట తాగి వండుకుంది అయినంత మాత్రం దాని దగ్గరికి పోవడం అవసరమా 2 చేతులు కలవందే సప్పట్లు వస్తాయి అనమ్మా ఏంది ఈ వానశంకులు పడితేనే ఈ పంచాయతీ అయ్యేటట్లేదు పెద్దమ్మా సార్ రూమ్ లో చెప్పురా పెద్ద మనుషులు చూస్తున్నారా వస్తారా బాబాయ్ చెప్పు ఏంది చెప్పిగా ఇంకేం చెప్పాలి మామ ఇన్ని సంవత్సరాలు ఇంతో ఏగింది సాలిగా నాకు ఇంకా కూడా ఇంతో ఉండాలంటే నాతో కాదు వస్తాడు తాగుతాడు పంటాడు నన్ను పట్టించుకున్నదే లేదు ఉన్నా కూడా లేకున్నా అవ్వలేదు ఇంట్లోకి ఒక కూరగాయలు లేడు సామాన్ లేడు ఏం లేడు నేను ఏదో పనికి పోయి నా పైసలతో నేను సంపాదించుకుని పిల్లలను సాగుతున్నాను పనికి పోయినా కూడా ఏదో ఒక నింద నా మీద వేస్తూనే ఉంది వద్దు నాకు ఇరుపు కాయలు అనిపించింది నా పిల్లల్ని వేసుకొని నేను బతుకుతాను ఏం మాట్లాడుతున్నావే నేను తీసుకురాబోతే ఎవరు తీసుకొస్తున్నాడు నీ నుంచుకున్నాడు తీసుకొస్తున్నాడా సూర్య ఆవురా ఇంతమంది పెద్ద మంది చేస్తారు మొదటి పెద్ద మోహన్ పైన ఆవు ఊళ్ళే కింది మాట్లాడతానని ఏంద్రా సూర్య ఇది చెప్తాను 1 కాదు 2 కాదు ఒకసారి కొడుకు అయింది అయ్యేవాళ్ళకి ఏం చెప్పాలా నేను 1 కాదు చెప్పేది ఏదే అదేనా ఏమైంది ఎక్కడ లేనిపోయి ముచ్చట చెప్తాను ఏం జరిగింది చెప్పాలి చెప్పు అది బాబాయ్ పండగ పూట 2 బీర్లు తెచ్చిపోయింది తీసుకొచ్చి ఇచ్చిన చెరో బీర్ తాగిన ఎవరు లేంటారు ఇంట్లోకి నూకింది చేయి పట్టుకుని తాగింది నేను పోనా మరి పోగండి కదా బాబాయ్ నేను నడుమిట్లు లాగా చూస్తుందని నా మీద పెట్టి నూకుతున్నావు కథలు పడుతున్నాయి ఇది బద్మాస్తే కాదు బద్మాస్తే మీరు ఎన్ని చూస్తుంటారు బట్టలు ఇట్లాంటి మీరు తెలియదా బాబాయ్ ఇట్లాంటి ఎన్ని చూస్తుంటారు మీరు సరే నారాయణ పోయింది కానీ ఏంది ఈ కథ ఈ పంచాయతీ ఇది ఒక సంసారానే ఇది కూడా దీని కథ దీని బాగా నాకు కూడా మొన్న కూడా తెలిసింది కట్ట మీద సురేష్ గారితో ఏదో కథ మొన్న దొరికిందట ఆ విషయం కూడా నాకు తెలిసింది అదే రాజా మొన్న ఈ రామారావు బాబుతో నేను మధ్యాహ్నం టైంలో చూసినా మరి బయటకి పోతూనే ఉన్నది అన్నించడానికి చెప్తాం కూడా మర్చిపోయినా నేను అసలు మరి వాడేమో అదేం చెప్తారు పంచాయతీ మాత్రం పెద్ద మనసు నువ్వు అట్లే నీకు కూడా చేసి నీకు ఆడ చేసి నాకు పొల చేసింది మరి ఏం మాట్లాడతాం మనం అప్పట్లో ఎవరు చెప్తాను ఉప్పుడు ఎరవగా ఇస్తలేదు మామ నాకు ఏమి ఇస్తాడు తాగుతాడు వచ్చి అంటాడు మొగోడు తాగిపోయినాక పిల్లలు ఏం చేయాలి తిరిగే కరెక్ట్ లేనప్పుడు ఆడుకుంటారా అది వద్దంటాను వాడు వద్దాడు పొడగల పరిస్థితి ఏం చేస్తాను ఇది కూడా మాట్లాడే ఒకసారి ఇప్పుడు ఏదున్నా మనం చెప్తే ఏంటిది అది నీకు
కథలన్నీ ఎదిగానే కూర్చుంటది వాడిని కూడా భయపెడదాం ఏదో భయపెడదాం చెప్తాం గట్టి చెప్పాలి. ఓ బొడల పెళ్ళి రాలే సూర్యుడు బయటికి పోయిందా బయటికి పిల్ల సాగింది చాలా విషయాలు తెలుస్తున్నాయి వాడైతే నేను బయటనే ఉన్నాడు కానీ సిరాడా మొన్న అంటారు కాడ అందరూ సురేష్ అందరూ ఒప్పడు సరే ఎందుకు పెట్టినా సరే పోనీ అని రామారావు గారితో పట్టబాలే 12:30కు బయట ఎక్కిపోతాను అంటే ఇంత సమస్యలు అంటే మొగడన్నప్పుడు వస్తాడు పోతాడు చేస్తాడు అయినా కూడా నేను ఇంత పట్టబాలు చేసుకుంటే ఎట్లా అంటే మీ దృష్టిలో తప్ప ఇది పెద్దమంది దగ్గర ఇస్తాను నువ్వేం సంసారి కాదు వాడేం సంసారి కాదు కానీ దాని గురించి చెప్తానా ఊకో ఇవాళ రేపు ఎవరి సంసారం ఎవరు లేదు లంచతనం చేయని ఆడిది లేదు దొంగతనం చేయని మొగలు లేడు అర్థమవుతుందా కరిగేదా కరిగేదే ఎడ దొరుకుతుంది ఏదన్నా సాటుగా చేసుకోవాలి సంవత్సరాలు పెట్టుకోవాలి అర్థమైందా అర్థమైందా మాకు అన్ని ఎరిగేదే కన్ను చూసుకొని పిల్లి బాగుంది అనుకో సరేగానే ఏ సంగతి పిల్ల ఎల్లుండి మొన్న కప్పు దిత్తానికి వచ్చి కూలీలో ఒక వాడి మిగిలిపోయింది మన అట్లనే ఉన్నది మొత్తం అని మరి అనదు ఎల్లుండి నేను కూడా వస్తాడు నేను కూడా వస్తా చెప్పు ఆదరా ఇప్పుడు నాకు కూడా 2 రోజులు పని ఉన్నది మరి నా పని కూడా రావాలి కదా తెలుసుకోరాదు అన్నీ ఉండే కలుపు ఒక మడి మిగిలింది కాబట్టి పిలుచుకున్నాడే అరే అన్న పిలుచుకున్నాడు పిలుచుకోరాదా ఇలా ఉంటనే ఉన్నదే మనం ఇప్పుడు కాదరా యాకన్నా పిల్లులు కొట్టడానికి కూడా కుక్కకు సంద అయినట్టు నీకు కూడా వస్తుంది కానీ రాదరా కాదానికేమో పెద్ద నువ్వు పడితే యాకన్నా నీకున్నది 30 గుంటల పొలానికి ఎందుకురా మాట్లాడు మాట్లాడుతుంది దానికి ఏం పని లేదు ఎటు పోదు మనం చెప్పేటది కానీ ఊకే మనం దేవుడు ఓ పొలా 5 రోజులకు గుండు కుతారా పైసలు కూడా ఇస్తాం కానీ ఊకే ఎవరు పోకపోయినా తగ్గ నొప్పి అసలే మామ మీరు వచ్చినాక రానా వాడు ఎక్కలేని అనుమానం పడుతుండు నా మీద ఏడిపోయినా నా వెనకనే వస్తుండు మీరు జర భయం పెట్టి గట్టిగా సర్ది చెప్పు అంటే పోయింది మరి ఇప్పుడు మరి వాళ్ళు కూడా పిలిచి సూర్య 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 అరే సూర్య రేపు పిల్లలిచ్చిన కర్మానికి బెల్లం పోతుంది మద్దతు పోతుంది లాస్ట్ కట్టగా ఉన్నారా ఇదేం పద్ధతి ఇది ఏం ముచ్చట అన్నట్టు ఇది ఒకరు చెప్తే ఏమంటారా ఎవరు ఎంకరా బాబాయ్ నేను దీంతో పడలేను బాబాయ్ ఇది ఓటు పడితే వాళ్ళతోనే పోతుంది నాకు ఇడుపుగా అయితే ఇప్పించేయండి నేను దీంతో పడలేదు నేను అడిగి తలకేసుకుని తిరిగలేకపోతున్నా బాబాయ్ నేను అరే సూర్య ఇప్పుడు అది ఏడ కూలిపోతే ఆడ రంగంట కడతానమాట అది రంగంట కట్టలేదురా ఇంటికి నువ్వు అన్ని తెచ్చి పెడితే అది కూలి పనికి పోవచ్చు కదా అవసరం దానికి ఏముంది నువ్వు ఇప్పుడు రేపు ఎక్కడ కాడ పని ఉన్నది నా కాడ 2 రోజుల పని ఉన్నది యాకన్న తమ్ముడు యాకన్న దగ్గర కూడా పని ఉన్నది అది మా దగ్గరికి వస్తే కూడా మాతో రంగంట కడతావు ఇదే పద్ధతులు అనేది అది కాదు బాబాయ్ మిమ్మల్ని అనుమానిస్తానా బాబాయ్ నేను మీరు ఇసెంట్ వాళ్ళు నాకు తెలియదా బాబాయ్ ఏంద్రా సూర్య తప్పంతా నిప్పు దగ్గర పెట్టుకుని నేను మంచి నేను సంసారం బాబాయ్ నా పిల్లలని 10 మందిలో కూర్చునేదిరా నీ అరాచకాలేదురా ఏది నాడేయచ్చు కలిసి నాడేస్తారు అది మనం ఏమనలేదు ఎందుకన్నా సరలే పోనీ అని చెప్పి అది కాదు తమ్మి మొన్న నాకు మన బజార్ నుంచి నాకు కంప్లైంట్ చలనాక పోయి రంగకాడికి పోయేటప్పుడు లైట్లు వెలుగున్నాయని చెప్పేసి ఆ బుగల బలదేవుడు వీడు ఆ బుగల బలదేవుడు వాడు గ్రామ పంచాయతీ వాడు సర్పంచ్ గారు బిల్లు పెట్టు 10 లక్షల రూపాయలు కేవలం బుగల మీద పెట్టిన వాడు గ్రామ పంచాయతీ ఇవన్నీ అడగాలని అనొద్దా వాడు వస్తా కొడుకాయి ఏమని లేకపోతాను నేను ఇంకేసుకొస్తున్నా ఏంటండి అరాచకాలు ఇది పోయింది మన పిలిచేదో
తమ్ముడు ఎంకన్నా కేబుల్ యాకన్నా నేను పొద్దున్నుంచి ఈయనే ఉంటుంది మరి ఏం లేదారా మరి బాబాయ్ పొద్దుంతా నా గురించి కష్టపడినారు, పొద్దుంతా ఈయనే ఉన్నారు. నాకు అయిన గడికి నేను వాకింగ్ తీసుకొచ్చిన, ఇది తాగండి, ఇది ఇట్టే సరిపోతే నేను మొన్న నీకు 10 రోజులు 9 వచ్చినా కదా, అల్లగిల్లి తీసుకో, అల్లగిల్లి తీసుకుని తాగండి, అది ఇట్టే సరిపోతే ఇంకేదో తెచ్చుకోండి. రోజులు ఎట్లాగో మిగతాకే పనికి వస్తుంది కదా మామ, ఆ పైసలకి వెళ్ళి మీరే ఏదో ఒకటి తెచ్చుకోరు ఇక. కాదే అన్న అంటే అన్నదంటారు కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా పిల్ల మూగల పంచాయతీ దగ్గర 2-3 వారాలు జరిపినావు, ఇంత తొందరగా దింపినావు అనే అంటే పొద్దుగాల మీకు గెట్టు పంచాయతీ ఉందని ఇలా తొందరగా కూడా కొట్టినారు. మరి నేను ఎక్కడ తాగాలి రేపటి నుంచి చెప్పరేందే? రూపాయి లేదు, రొడపీస్ లేదు, వాడు మన కూడికి వచ్చిన పైసలు మనల్నే వాడు పెట్టమంటాడు. వాడు ఏం లేదని మా తర్వాత అందుకే క్లోజ్ చేసి క్లోజ్ చేసిన ఇప్పుడు నీకేం లేదు కదా, నీకు లేకపోయినా నువ్వు ఉన్నాయి ఇంకా పంచాయతీ ఉన్నాయి నీకు ఇస్తావు, నీకు ఎందుకు అంత ఇబ్బంది? నీకు ఏదో వేరేది ఉంటుంది, రేపు భూమి పంచాయతీ లేదా, అలా ఏదో రకాలు పెడతావు రాదు. యాక్షన్ కాదురా యాకన్నా, నేను అనొద్దని అట్లేదు కానీ అరన్న మాట్లాడుతాను అన్నింటానా, నువ్వు మాట్లాడే మాట అన్నింటానా? నీకేం తక్కువ చేసిందో నేను ప్రతి పంచాయతీ నువ్వు ఉన్నా లేదు, నీ వాడిని ఇంటికి పంపించినా పంపించలేదా? నేను పంపించలేదా అన్నాడు. ఏ పంపించా గొర్రెతో పోతే కూడా వాడి కొడుకు పంపించిన అన్న, నా కొడుకు వస్తానంటే కూడా నా కొడుకు వస్తాను, వాడికి గొర్రెతో పిత్తరాన్ని ఇష్టమైనప్పుడు చిన్నవాడి అంటే కూడా మనకి అవి కూడా పంపించిన, అన్ని పంపించిన. ఇంతకుముందు మందుకాలం వాడు ఇప్పుడు రేపు నా పరిస్థితి ఏం చెప్పాలి సమాధానం చెప్పు. ఏంటంటే తమాషా కాకపోతే నీ బుద్ధవాడు కాకపోతే రేపు వెళ్తావా? మరి నన్ను ఇష్టం నువ్వు బయట మరి వస్తావా? నువ్వు ఊళ్ళే ఈ గుద్దవాళ్ళు పూగులమ్మట అన్న లేదు, తమ్ముడు లేదు, ఏం లేదు, ఎవరేమి ఏమున్నారు, ఏం కథ, ఏం పెద్ద లేదు, చిన్నది, ఏం చిన్నతో లేదు, పెద్ద లేదు. అరే నీ మాటలకు పోయే సంవత్సరంలో దాదాపు ₹1,00,000 పంపించాడు ఇంటికి. ఎప్పుడు ఏడబోదు వచ్చిన 2 పూలు పంపించాడు ఇంటికి.